ఇందా నుంచి నాకు అర్థం కావట్లేదు. టిమోన్ పుంబా తన బెస్ట్ ఫ్రెండ్ నాలా. బెస్ట్ ఫ్రెండా? ఈ ప్రేమ తగలయ్యా. వాడు తెచ్చాడు అనుకున్నావా? కొంచెం అయితే టెన్షన్ ఎక్కువ, నేను తెచ్చేవాడు. కాపాడు. అమ్మో జరుగు జరుగు, తప్పుకో తప్పుకో. నేను అసలే ఫ్రస్ట్రేషన్ తో రగిలిపోతున్నా. నేను వస్తాను పుంబా, నిన్ను కాపాడతా. జరుగు జరుగు, తప్పుకో తప్పు. అమ్మో నీకేమన్నా గురక శబ్దం వినిపిస్తుందా? మీ అంత చూస్తా. చచ్చిపోతున్నాను రోయ్. కోపం తగ్గిందా పుంబా? తగ్గింది. లేదంటే చెప్పు, దూరంగా ఉంటా. ఇంకా లేదురా. పారిపో, బతుకుంటే పని కలుద్దాం. దీన్ని రోజు నేనే బయటికి తీసుకెళ్తా. టాయిలెట్ వస్తే నేనే క్లీన్ చేస్తా. వీటి పేరు మనమే పెట్టేసుకుందాం, బ్లాకీ క్రీమీ అని. మన వీడియో స్టార్ట్ అయిపోతుంది. మీరు కొంచెం కామ్గా ఉంటే నేను ఇంట్రో ఇచ్చేసుకుంటా, ఓకేనా? హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆధాన్ మీడియా. నేను మీ యాంకర్ రిప్కా. ఈరోజు నేను ఎక్కడికి వచ్చేసానో ఈ పుచ్చి పప్పీస్ చూస్తే అర్థమైపోయింది కదా, శ్రీలక్ష్మి కెనల్ అనమాట. చాలా పప్పీస్ ఉన్నాయి ఇక్కడ, అండ్ అలానే చాలా బ్రీడ్స్ కూడా ఉన్నాయి, అండ్ తక్కువ ప్రైస్లో కూడా ఉన్నాయి. మనకి నచ్చేటువంటి హోమ్లీ ఫ్రెండ్లీ డాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా. సో అందుకని వాటి గురించి మీకు చూపించడానికి, ఎవరికైనా యూస్ అయితే తీసుకుంటారు కదా, చూస్తారు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాయో. అందుకని వెళ్ళి మనము ఎన్ని డాగ్స్ ఉన్నాయి, ఎన్ని బ్రీడ్స్ ఉన్నాయి అన్నీ చూసేద్దామా రండి, మీకోసమే ఈరోజు. అండ్ నాకైతే పప్పీస్ అంటే చాలా చాలా ఇష్టం. ఈ రెండు ఏంటో తెలుసు కదా, ల్యాబ్లు అనమాట. ఉండట్లేవు, నన్ను సతా ఇచ్చేస్తున్నాయి. సో వెళ్ళి ఓనర్తో మాట్లాడతామా రండి. చూసారా ఇక్కడ ఎన్ని ఉన్నాయో, ఫ్రెండ్లీ కదా. ఇదిగోండి ఈ డాగ్స్ని తీసుకున్నాను నేనే పేర్లు పెట్టా వీటికి, క్రీమీ బ్లాకీ అని. అయితే మీ దగ్గర ఎన్ని బ్రీడ్స్ ఉన్నాయి? నా దగ్గర ప్రెజెంట్ వచ్చేసి అంటే 9 బ్రీడ్స్ బ్రీడ్ చేస్తున్నానండి. ఓకే. డిఫరెంట్ కంట్రీస్వి ఇంపోర్ట్ చేసుకున్న డాగ్స్ వచ్చి టాయ్ బ్రీడ్స్లో ఉన్నాయి, అండ్ గార్డింగ్ పర్పస్లో ఉన్నాయి, అండ్ ఫ్రెండ్లీగా చిన్నపిల్లలు ఆడుకొని చిన్నపిల్లలతో ఇంట్లో టైంపాస్ ఉండే అలాంటి బ్రీడ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర, పుడల్ అండ్ షిడ్జు. ఓకే. అండ్ ఇంకా లైక్ ఇట్లా లార్జ్గా ఫామ్ హౌస్లో పెట్టుకోవడానికి అట్లాంటి దానికి గురించి కూడా మన దగ్గర గ్రేట్ డెన్ ఉంది, కేన్ కోర్సో ఉంది, వరల్డ్ మోస్ట్ అగ్రెసివ్ బ్రీడ్, దాని పప్పీస్ కూడా ఉన్నాయి. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి? ఆల్మోస్ట్ 8 years అయిందండి. అందుకనే ఇక్కడ ఇన్ని డాగ్స్ ఉన్నాయి. సో మాకు ఒక్కొక్కటి బ్రీడ్ చూపించేస్తారా? షూర్ మీకు ఒక్కొక్కటి చూపించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాడండి. సో ఇవన్నీ చూస్తున్నాయండి మీరు ల్యాబ్స్ అండి. ఓకే. వీటిలో వచ్చేసి లైనేజ్వి ఉన్నాయి, ప్రతిదీ కేసీఆర్ రిజిస్టర్డ్ డాగ్స్, కెనల్ క్లబ్ ఇండియా అప్రూవ్డ్, అన్నిటికీ పేపర్స్ ఉన్నాయి. అండ్ స్పెషల్లీ మన దగ్గర స్టడ్ మేల్ బ్లాక్ ఉంది, వాడి ఫాదర్ వచ్చేసి ఇండియన్ ఛాంపియన్ అనమాట, బెంబెమ్ అని చెప్పేసి. అండ్ దీని మదర్ వచ్చేసి ఛాంపియన్ ప్రెసెంట్ రోజీ, దీని మదర్. దాంతో వచ్చినాయి 4 dogs ఉన్నాయి అనమాట. నా దగ్గరనే ఉంచుకున్నాను నేను, ఇంకెవరికి సేల్ చేయకుండా 4 నా దగ్గరనే ఉంచుకున్నాను. షో కోసం రెడీ చేస్తున్నాను వీటిని. ఇప్పుడు వరంగల్లో షో ఉంది, దానికి తీసుకెళ్దాము అని చెప్పి వీటిని రెడీ చేస్తున్నాను. అండ్ వీటి ఫాదర్ వచ్చేసి అర్జున్ అనమాట, మన ఇండియన్ ఛాంపియన్. చాలా మందికి తెలుసు, ప్రతి ఒక్కరికి డాగ్ పెట్ లవర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. షోస్ లో మంచి లైనేజ్ లో ఉన్న డాగ్స్ అన్ని. అర్జున్ అంట, వెరీ ఫ్రెండ్లీగా ఉంటాయి కంప్లీట్ గా, అండ్ మనకి గార్డింగ్ లాగా సెట్ అవుతాయి. చిన్న పిల్లలతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఆడుకుంటా ఉంటాయి, ఎంత లాయల్ గా. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం మీరు రావడం, ఫస్ట్ టైం ఆడు ఉండడం కూడా. కాలైట్రా, ఏ కాలా కాలైట్దా బేటా, రోజీ కమ్, రోజీ కాలా. ఏమన్నాడు వెరీ ఫ్రెండ్లీ. మీదికి ఎక్కడానికి ట్రై చేస్తా ఉంటాయి, పట్టుకోమని నన్ను ఆడుకోమని చెప్పేసి. నేను మొయ్యలేనే, నువ్వు చాలా బరువు ఉన్నావు. అండ్ ఇప్పుడు
ప్రెజెంట్ పప్పీస్ వచ్చి రోజీ నడు బెట నడు రోజీ ప్రెజెంట్ పప్పీస్ వచ్చి కూడా కాలావి ఉన్నాయి అన్నమాట. వాడే ఫాదర్. ఓకే, ఇప్పుడున్న ల్యాబ్ పప్పీస్. ఓకే, ఫాదర్ వచ్చేసి కాలా అండ్ పప్పీస్ కూడా అన్ని కేసీఆర్ రిజిస్టర్డే. ఇంతకుముందు మీరు చూసిన ల్యాబ్ పప్పీస్ వచ్చి జస్ట్ 17 days ఓల్డ్ అంతే. ఓన్లీ 17 days. పప్పీస్ ని తీసుకురా. ప్రైస్ వచ్చేసి అంటే డిపెండ్స్ ఆన్ బ్రీడ్, వేరియేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ప్రైస్ మనకు దీంట్లో బ్లడ్ లైన్ ని బట్టే ఉంటది. చాలా మంది అనుకుంటారు 10,000కి వస్తుంది డాగ్, 15,000కి వస్తుంది. అట్లా ఉండదండి. దీంట్లో బ్లడ్ లైన్స్, వాటి బిహేవియర్, వాటి పేరెంట్స్ జెనెటిక్స్ ఎట్లా ఉంటాయి అనేది చూసే దీనికి ప్రైస్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు బయట ఏమవుతుంది అని అంటే నార్మల్ గా అన్ని ఒరిజినల్ బ్రీడ్ ఉండట్లేదు. సో క్రాస్ బ్రీడ్స్ తోటి చేస్తున్నారు కదా, మీ దగ్గర ఎలా ఉంటాయి మరి? లేదండి, ప్రతిదీ మన దగ్గర కెనల్ క్లబ్ ఇండియా రిజిస్ట్రేషన్, ఒరిజినల్ బ్రీడ్స్ అన్ని. అంటే క్రాస్ బ్రీడ్స్ అనేవి ఏం ఉండవు దాంట్లో. చూడండి, మీరు పప్పీస్ చూస్తే మీకు అర్థమైపోయింది. ఏ కాలా మీ డాడీ, యువర్ ఫాదర్. ఓకే, దీంట్లో ఎట్లా అంటే జస్ట్ 17 days ఓల్డ్ ఇవి. ఓన్లీ 17 days ఓల్డ్. ప్రెసెంట్ మదర్ ఫీడింగ్ పైన ఉన్నాయి. అరౌండ్ 35 days 40 days వచ్చాక వ్యాక్సినేషన్, ఫస్ట్ వ్యాక్సినేషన్ వేసి నేను కస్టమర్కి ఇస్తాను. ప్రాపర్గా వచ్చిన తర్వాత మళ్ళీ మనము వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ మైక్రోచిప్ అవన్నీ ప్రొవైడ్ చేస్తాం కంప్లీట్గా. సో దాంతో మీకు బ్రీడ్ ఒరిజినాలిటీ అనేది తెలిసిపోతుంది అక్కడ. ఇంకా దాంట్లో బ్లబ్ చేయడం అన్నట్టు ఏం ఉండదు. ఓకే సార్, ఇది ఒక బ్రీడ్. ఇంకా ఏ బ్రీడ్స్ ఉన్నాయి మన దగ్గర? మన దగ్గర ఇది ల్యాబ్ అండ్ పర్టికులర్ గా నేను చౌచో బ్రీడ్ చేస్తానండి. చౌచో రోజీ నన్ను తీసుకెళ్ళిపో. చౌచోలో మన దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయండి ప్రెసెంట్. అంటే చౌచోలో వచ్చేసి ఎట్లా అంటే చౌచో మీకు చూడ్డానికి సేమ్ లయన్ లాగా ఉంటుంది. సేమ్ చూడ్డానికి మీకు లయన్ లాగా ఉంటుంది. ఈవెన్ దో కొంచెం చౌచో అందరు ఏమనుకుంటారు అంటే చాలా అగ్రెసివ్ బ్రీడ్ అనుకుంటారు. చాలా మంది ముట్టడానికి కూడా భయపడతారు. అంత అగ్రెసివ్ అన్నట్టు ఏం ఉండదు, వెరీ ఫ్రెండ్లీ ఉంటుంది. నేను నా చౌచో చూపిస్తాను. దాంట్లో మన దగ్గర క్రీమ్ కలర్ లో ఉంది అండ్ బ్లాక్ కలర్ లో ఉంది అండ్ లయన్ రెడ్ కలర్ లో ఉంటది. లయన్ రెడ్ లో ఉంది. అండ్ ఇప్పుడు ఈ నెక్స్ట్ వీక్ మనకి బ్లూ కలర్ కూడా వచ్చేది ఉంది, రేర్. ఇంకా అది ఇంపోర్ట్ చేయిస్తున్నాము, ఆన్ ద ప్రాసెస్ లో ఉంది. నెక్స్ట్ వీక్ మీరు నెక్స్ట్ టైం వచ్చేసరికి మన దగ్గర బ్లూ కలర్ చౌచో కూడా వెరీ యూనిక్ గా ఉంటది. బ్లూ కలర్ వచ్చేసి అది కూడా చూపిస్తాను మీకు. ఇవి చౌచోస్ అండి. చూడండి చౌచో మీకు ఎంత ఫ్రెండ్లీగా ఉంది అనేది. చూడడానికి సింహం లాగా. ఇది లయన్ రెడ్ కలర్ అండి. ఇది వచ్చేసి సో ఇది జస్ట్ యంగ్ ఫీమేల్ అండి. ఇది ఇంకా బ్రీడింగ్ అవ్వలేదు. జస్ట్ మీకు అరౌండ్ 14 months ఏజ్ అంతే. ఇంకా కొంచెం గ్రోత్ బ్యాలెన్స్ ఉంటుంది. దీని కోట్ కూడా ఇంకా చాలా హెవీ ఉండే, షెడ్డింగ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ కోట్ అనేది స్టార్ట్ అవుతా ఉంటది మీకు. ఇది రెడ్ కలర్ దీంట్లో. అండ్ దీంతో పాటు మీకు లైలా పేర్లు చాలా బాగున్నాయి. లైలా, ఇది వచ్చేసి క్రీమ్ కలర్. లైలా మీ మజ్ను ఎక్కడ? లైలా పుట్టుకో దా బేట దా కూర్చో. లైలా కూర్చోమ్మా, లైలా కూర్చో. పుట్టుకో లైలా. బ్రౌనీ కూర్చో బ్రౌనీ. బ్రౌనీ జారా లైక్ బ్లాక్ బ్రౌనా, డార్క్ బ్రౌన్. అది బ్లాక్ అండి. అది ఓకే. జారా వచ్చేసి బ్లాక్. ఓకే, జారా దా బేట దా. అట్లా పట్టుకుంటే ఏంటంటే మీకు అది టెడ్డీ బియర్ కనబడుతుంది కంప్లీట్ గా. ఇది జారా. ఇది వచ్చేసి ముట్టుకోవచ్చు, ఏమన్నది. జస్ట్ ఒకసారి ఫ్రెండ్లీ అయిపోతే పెట్స్ అన్ని నార్మల్ గా వెరీ ఫ్రెండ్లీగా ఉంటాయి. చౌచో అందరూ భయపడతా ఉంటారు అనమాట, అగ్రెసివ్ కంప్లీట్ గా, అసలు పట్టుకోలేము ముట్టుకోలేము అని చెప్పి. చూడండి అసలు ఏమి అనట్లేదు, మీ ముందరనే ఉన్నాయి అన్ని చౌచోస్, వెరీ ఫ్రెండ్లీ. అండ్ ఇది మెయింటెనెన్స్ కూడా మరీ అంత ఇబ్బంది ఏముండదు, ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఎంత అవ్వచ్చు మంత్లీ వీటి మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు చూడండి, మీరు పప్పి తీసుకున్నప్పుడు స్టార్టింగే కొంచెం మెయింటెనెన్స్ ఉంటుందండి. అంటే స్టార్టింగ్ మనం మంచి ఫీడ్, ఈక్వల్ గా ప్రోటీన్స్ న్యూట్రిషన్స్ బ్యాలెన్స్ చేసుకోవడానికి కంపెనీ ఫుడ్ యూజ్ చేస్తాము. సో కొంచెం దాంట్లో ఎక్స్పెన్సివ్ ఫుడ్స్ ఉన్నాయి, నార్మల్ క్వాలిటీ ఫుడ్స్ ఉంటాయి.
మనం స్టార్టింగ్ మంచిది పెట్టుకుంటే గ్రోత్ పర్ఫెక్ట్ అయిపోయింది. ఇంకా తర్వాత నేను 4 months 5 months తర్వాత నేను ప్రతి ఒక్క క్లయింట్కి నేను హోమ్ ఫీడే సజెస్ట్ చేస్తా. ఓకే. యా, మనం ఇంట్లో మనం ఏదైతే హెల్తీ ఫుడ్ తీసుకుంటామో అలాంటి డైటే నేను ప్రతి ఒక్క పెట్టికి నేను సజెస్ట్ చేస్తా. సో దానివల్ల మీకు మెయింటెనెన్స్ మరీ హెవీ అన్నట్టే ఉండదు. మీరు 1500లో మెయింటైన్ చేసుకోవచ్చు, 2000లో మెయింటైన్ చేసుకోవచ్చు, ఈవెన్ 1000 రూపీస్లో కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అంత వరీ అవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు. జస్ట్ నార్మల్గా ఎగ్స్ అండ్ చికెన్ లివర్, ఈవెన్ ఎవ్రీడే వీటికి డైట్ కూడా చికెనే మనం పెట్టేది. అవునా? సో అంటే బ్రీడ్ ని బట్టి వాటి డైట్ ఉంటుందా? యా, బ్రీడ్ ని బట్టి. అంటే దీంట్లో మీడియం బ్రీడ్స్ ఉంటాయి, లార్జ్ బ్రీడ్స్ ఉంటాయి కదా. సో బ్రీడ్ కి మనము వాటి సైజు, వాటి పర్సనాలిటీ, వాటి వెయిట్ చూసుకొని మనం డైట్ ఇవ్వాలి. ఒకవేళ ఓవర్ వెయిట్ అయిపోయినా కూడా వీటికి డిసీజ్ వస్తాయి అనమాట. లైక్ లివర్ ఫెయిల్ అవ్వడము, కిడ్నీస్ ప్రాబ్లము, దీంట్లో కూడా చాలా ఉంటుంది. సో మనం ఎంత ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేసుకుంటే అంత ప్రాపర్గా మనకి కూర్చుంటాయి, అంత ప్రాపర్గా ఇబ్బంది లేకుండా ఉంటాయి కంప్లీట్గా. ఓకే, కూర్చోబెట్ట. వీటి పప్పీస్ లేవు ఇవేనా? పప్పీస్ ఉన్నాయి. ఇవి పప్పీస్ కాదు, ఇవి అడల్ట్స్ ఇవన్నీ మనకి. ఓకే. వీటి పప్పీస్ కూడా ఉన్నాయి. అంటే వాటి ఏజ్ వచ్చేసి జస్ట్ 7 days ఓల్డ్. అందుకే నేను చూపించట్లేను ప్రెసెంట్. అవునా? ఇది వచ్చి టెడ్డీ, ఇది కూడా రెడ్ కలరే. ఇది ఇంకా గ్రోయింగ్ టైం ఉంది. కూర్చోబెట్ట, కూర్చో. టెడ్డీయా? యా, టెడ్డీ. జరా కూర్చోమ్మా. కూర్చో జారా. అండ్ ఈవెన్ నా దగ్గర చైనా నుండి ఇంపోర్ట్ చేసింది, రష్యా నుండి ఇంపోర్ట్ చేసింది స్టడ్ మేల్స్ కూడా ఉన్నాయి వీటికి పెయిర్. ఓకే. అవి ఏంటంటే ఇక్కడ పెట్టలేదు, నేను షో కోసం ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి ఇంట్లో పెట్టాను అనమాట. ఇక్కడ ఫామ్ లో ఫర్ డిస్టర్బ్ అయిపోయిద్ది అని చెప్పేసి వాటిని ఇంట్లో పెట్టాను. మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను అవి కూడా చూపిస్తాను. తప్పకుండా. మనం బయట ఇప్పుడు వేరే వాళ్ళు ఫీమేల్స్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర మేటింగ్ చేసుకొని వెళ్తారు. వీటితో మేటింగ్ కూడా ఇస్తాను నేను. ఎవరి అన్నా మేట్ అవ్వని వాళ్ళు కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మా దగ్గర మేల్ ఉందండి, వాటికి మేట్ చేయలేకపోతున్నాము, డాక్టర్లు సజెస్ట్ చేస్తున్నారు కానీ మాకు ఇబ్బంది అవుతుంది, అట్లా ఉన్న వాళ్ళకి కూడా నాకు కాంటాక్ట్ అయితే నేను వాళ్ళ డాగ్స్ని కూడా నేను బయట వాళ్ళతో మీటింగ్ చేయించి నేను అట్లా కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి? ఇంకా మన దగ్గర గ్రేట్ డెన్ ఉందండి. అది కంప్లీట్ గా లార్జెస్ట్ బ్రీడ్ అన్నమాట. సెకండ్ లార్జెస్ట్ బ్రీడ్ మన వరల్డ్ లోనే సెకండ్ లార్జెస్ట్ బ్రీడ్ అన్నమాట. అది అక్కడ కనిపిస్తుంది, అక్కడ చూడండి గ్రేట్ డెన్. డానీ, ఏ డానీ. నేమ్ డానీయా? యా, డానీ. దా బెటదా. ఇంకా ఫ్రెండ్లీ ఉంటుందా? ఫ్రెండ్లీ అండి, వెరీ ఫ్రెండ్లీ. అదైతే దాన్ని చూడగానే ఎవరు దగ్గరికి రారు, యాక్చువల్లీ భయపడిపోతారు. చింటూ వీళ్ళందరినీ లోపలేసేసి. యాక్చువల్లీ నేను కూడా భయపడ్డాను. వెరీ ఫ్రెండ్లీ అండి. డానీ కమ్. ఏ డానీ. ఇంత హైట్ ఉంటుందా ఇది? ఇంత హైట్. ఇది ఫీమేల్ అండి, ఇంకా కొంచెం ఫీమేల్ చాలా చిన్నగా ఉంటుంది. మేల్ దీనికంటే హైట్ ఉంటుంది, పర్సనాలిటీలో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే ఇది ప్రెసెంట్ బేబీస్ ఇచ్చింది కాబట్టి కొంచెం మీకు సన్నగా కనబడడం అట్లా ఉంది, ఎందుకంటే జస్ట్ డెలివరీ అయ్యి 25 days ఓల్డ్ అవుతుంది అంతే. దీని బేబీస్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. సో కొంచెం మీకు అది టైర్డ్ గా సిక్నెస్ గా ఉన్నట్టు కనబడుతుంది, కానీ ఇది చూడడానికి మీకు ఏం లేదన్నా కూడా 70 kgs 80 kgs వెయిట్ అవుతుంది. మేల్ వచ్చేసి మీకు హైట్ కూడా అరౌండ్ 46-48 inches వరకు పెరుగుతుంది హైట్. మేల్ దీనికంటే ఎక్కువ హైట్ ఉంటుంది. దీని బ్రీడ్ ఏమన్నారు? ఇది గ్రేట్ డెన్ అండి. గ్రేట్ డెన్. దీంట్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. అంటే కలర్ లో ఈ కలర్ వచ్చేసి హార్లీ క్వీన్ అంటారు అనమాట దీన్ని. హార్లీ క్వీన్ ఇది. దీంట్లో బ్లాక్ ఉంటుంది, ఫాన్ కలర్ ఉంటుంది, డిఫరెంట్ ప్యాటర్న్స్ లో మీకు షేడింగ్స్ అనేవి చేంజ్ అవ్వడము ఇట్లా కనబడుతూ ఉంటుంది. అండ్ దీనికి బ్లూ ఐస్ అన్నమాట. ఐస్ కూడా మీరు చూడండి, దీనికి బ్లూ ఉంటది అనమాట. ఐస్ రెగ్యులర్ డాగ్ లో ఉండదు అనమాట. వీటి ఐస్ కూడా బ్లూ ఉంటది. దీని బేబీస్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఒకసారి తీసుకురారా చింటూ. బేబీస్ తీసుకురా. వీటి బేబీస్ కూడా ఉన్నాయంట, బేబీస్ కూడా చూద్దాము. కూర్చోబెట్ట డానీ, కూర్చో. చాలా మంది ఇంత పెద్ద డాగ్ ని చూడగానే ఏమంటదో భయపడిపోయి రారు. అంటే ఇవి ఎవరికి సజెస్ట్ చేస్తాము అంటే మనం మోస్ట్లీ ఫామ్ హౌస్ ఉన్న వాళ్ళకి అండి ఇది సజెస్ట్ చేసేది. ఎందుకంటే ఇండ్లలో పెట్టుకోలేరు అనమాట దీన్ని అస్సలు. చిన్న బ్రీడ్ కాదు, అంటే దీనికి ఎవ్రీడే వాకింగ్ అనేది ఉండాలి కంపల్సరీ, చాలా స్పేషియస్ ఏరియా ఉండాలి. అట్లా లేకపోయి మనం చిన్న ప్లేస్ లో పెడితే లెగ్ ప్రాబ్లమ్స్ రావడము, జాయింట్ ప్రాబ్లమ్స్ రావడం అలాంటివి ఉంటాయి. కంప్లీట్ ఫ్రీగా ఉండాలి. చాలా ఎంత మంచి స్పేస్ ఉంటే అంత పర్ఫెక్ట్ గా గార్డ్ చేస్తుంది. చూడండి దాని బేబీస్ రాగానే అది బేబీస్ కోసం వచ్చేస్తున్నది. ఏయ్
డానీ అంత ప్రేమ. సేమ్ దీనిలాగానే ప్యాటర్న్ అనమాట. సేమ్ ఇదే కలర్. ఇది వేరే కలర్ ఉంది కదా. ఇది ఫ్యాన్సీ మెర్లిన్ అంటారు అనమాట. ఇది డిఫరెంట్ ప్యాటర్న్. ఇది ఇది కొంచెం డిఫరెంట్ గా కనబడుతుంది కలర్ వచ్చేసి. అవునవును, చాలా డిఫరెంట్ గా ఉంది. వీటి ఐస్ కూడా బ్లూ ఐస్ వచ్చాయండి చూడండి. అవును, బ్లూ ఐస్. దీని ఇంకా బాగుంది, చాలా లైట్ బ్లూ. తీసుకురా కౌశిక్ ఇట్రా. ఇది చూడండి, ఇది వైట్. దాని ఐస్ కూడా మీకు బ్లూగా కనబడతాయి కంప్లీట్గా. వెనక నుంచి ముందుకు పుష్ చేయి. ఓకే, సో ఎన్ని పప్పీస్ ఉన్నాయి? ఇది బ్లాక్ అండి, అది చూడండి. ఇది ఓకే, అది బ్లాక్ కలరు. అది చూడండి, దాని ఎంత డార్క్ బ్లూ ఉంది. ఐతో కూడా అట్రాక్షన్ కనబడుతుంది మీకు కంప్లీట్గా. ఇవి జస్ట్ 25 days old బేబీస్ అండి. ఇవి అంతే 25 days old. నేను ఇవి అరౌండ్ 45 to 50 days old వచ్చిన తర్వాత ఆ ఏజ్ లో నేను వ్యాక్సినేషన్ వేసి సేల్ చేస్తాను నేను. ఓకే, దానికి ముందు సేల్ చేయను, ఎందుకంటే మినిమం మదర్ తో ఫీడింగ్ ఉంటుంది అండ్ వ్యాక్సినేషన్ వేయాలి. మెయిన్ అదొక చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. వ్యాక్సినేషన్ అవ్వకపోతే పప్పీస్ సర్వైవ్ అవ్వవు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు పెట్ పేరెంట్స్ కూడా ఎవరైనా తీసుకునే వాళ్ళు చాలా ఇష్టంతో అడాప్ట్ చేసుకుంటారు. వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ వాటిని బట్టి హాస్పిటల్లో తిరగడం, సఫర్ అవ్వడం, అలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఏంటంటే మనం 45 days ఏజ్ వచ్చేంత వరకు వీటికి స్టార్టర్ ఫుడ్ పైన అలవాటు చేస్తాము. ఫుడ్ నార్మల్ అయిపోయింది, డైజెషన్ ప్రాపర్ గా ఉంటది. సో 45 days వరకు మదర్ మిల్క్ కూడా సరిపోతుంది, సైజ్ కూడా ప్రాపర్ గా వస్తాయి. ఆ టైంలో మనం కస్టమర్ కి ఇస్తాము. ఇవి వచ్చేసి కంప్లీట్ గా ఎలా ఉంటుంది? ఇది కొంచెం లార్జ్ బ్రీడ్ అండి, దీని మెయింటెనెన్స్ కొద్దిగా ఎక్కువనే ఉంటుంది. అంటే అరౌండ్ మీకు ఇంకా ఎంత రఫ్లీ చూసుకున్నా కూడా పర్ మంత్ ఒక 4000 నుంచి 5000 వేసుకోవచ్చు. అంటే మనం ఎంత మంచిగా మెయింటైన్ చేసుకుంటే అంత హెవీగా అవుతుంది అనమాట. ఇది చూస్తే కూడా ఎవరన్నా ఇంకా దగ్గరికి వచ్చేలాగా ఉండరు. డానీ వదిలేసి దగ్గరికి వచ్చేలాగా ఎవరు ఉండరు. చూడగానే అందరూ భయపడి. అంటే ది బెస్ట్ గార్డింగ్ డాగ్ అండి ఇది. మీరు వదిలేసుకోవచ్చు, ఒక 2 acres ఫామ్ హౌస్ లో వదిలేస్తే ఇది ఒకటి జాలి. ఇంకా మనకి ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వడానికైనా కూడా మోస్ట్లీ ఈ డాగ్స్ అనేవి ఫామ్ హౌస్ లో వివిఐపీస్, మన పొలిటికల్ లీడర్స్ వాళ్ళు చాలా మంది పెట్టుకుంటా ఉంటారు. ఇది డానీ డానీ గద్దా బేటా, ఇదిగో నీ బేబీ. ఇగో డానీ ఇగోదా, వదిలే కింద వదిలేసి. ఏ కోకో నువ్వు అడ్బోరా, అడ్బో కోకో నువ్వు అడ్బో. నేను అన్నిట్లో ఉంటా అంటుంది మీ కోకో. వాడు అన్నిట్లో, వాడు మా స్పెషల్ బాయ్ అనమాట. వాడు అన్నిట్లో ఉంటాడు, ఫస్ట్ ఉంటాడు. అది షిడ్జు, అది యాక్చువల్లీ. వాడి గ్రూమింగ్ ప్రాపర్ గా లేదు. ఫుల్ కోట్ ఉండేది, కింది వరకు ఎయిర్స్ ఉండేవి. అది ట్రిమ్మింగ్ చేసేసరికి ఇప్పుడు మళ్ళీ కోట్ స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ బ్రీడ్ కి వెళ్దాము. నెక్స్ట్ బ్రీడ్ మీకు చూపిస్తాను రండి. కేన్ కోర్సు. ఓకే, నార్మల్ గా కేన్ కోర్స్ చాలా కొంచెం అగ్రెసివ్ ఉంటుంది. అంటే అది ఓన్లీ గార్డింగ్ కోసమే అండి యూజ్ చేసేది. దాన్ని ఇటాలియన్ మాస్టిఫ్ అంటారు యాక్చువల్లీ. కేన్ కోర్సో అండ్ ఇటాలియన్ మాస్టిఫ్. అండ్ ఈవెన్ దాని అదే అండి. దాన్ని ఇంకోటి ఏంటి అంటే బాడీ గార్డ్ డాగ్ అని కూడా అంటారు దాన్ని. అంత స్పెసిఫిక్ గా అనమాట, అంత ప్రాపర్ గా ఇది చేస్తుంది. చూడండి, ఇదే కేన్ కోర్సు. కాలిద్దా దా బెటదా దా, జంప్ 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 జంప్. ఇది కేన్ కోర్సు అండి. ఇది ఇటాలియన్ మాస్టిఫ్ అంటారు. ఇది ఏంటి అంటే ఓన్లీ గార్డింగ్ కోసము, ప్రాపర్ గా చూసుకోవడానికి. మన వరల్డ్ లో కూడా మోస్ట్ అగ్రెసివ్ డాగ్ కంప్లీట్ గా. అంటే చాలా మంది భయపడతా ఉంటారు చాలా అగ్రెసివ్ అని. అది మనకు కాదండి, స్ట్రేంజర్స్ కే. మనం మన ఫ్యామిలీలో పెంచుకునే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈవెన్ దో చిన్న పిల్లలతో కూడా వెరీ ఫ్రెండ్లీ ఉంటది. చిన్న పిల్లలు మన వాళ్ళు అయితే. అదే వేరే వాళ్ళు అనుకోండి, మనం వదిలేస్తే ఇంకెంత దూరం అయినా వెళ్ళి హంట్ చేస్తుంది కంపల్సరీ. మేల్ పప్పి తీసుకో. ఇది వచ్చేసి దాని బేబీసే. ఇది బ్లూ కలర్ అండి. ఇది చాలా రేర్ అన్నమాట కలర్ వచ్చేసి. ఇది బ్లూ కలర్ అంటారు, అంటే గ్రే అంటారు. గ్రే అండ్ బ్లూ అని చెప్పేసి అంటారు. ఇది బ్లాక్ కలర్ అండి. ఇవి చూడండి, ఇది వచ్చేసి బ్లాక్ కేన్ కోర్సు. ఇది కూడా బ్లూ కలర్. దీని ఐస్ కూడా బ్లూ ఉంటాయి అన్నమాట. ఐస్ కూడా చూడండి మీరు, ఐస్ కూడా బ్లూ కనబడతాయి.
ఇది చాలా హెవీ బ్రీడ్ అనమాట కంప్లీట్ గా. చాలా అంటే దీని మెయింటెనెన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది అంటే ఫుడ్ వైజ్ గా తీసుకోవడం ఎక్కువ తీసుకుంటాయి. సో దాని గురించి కూడా ఎక్కువనే ఉంటది. అండ్ ఇది వివిఐపి వాళ్ళు చాలా మంది మెయింటైన్ చేసుకుంటారు. సెలబ్రిటీస్ కి చాలా మందికి ఉన్నాయి ఈ డాగ్స్. ఓన్లీ సెలబ్రిటీస్ దగ్గర అంటే చాలా రేర్ గా ఉండేవి. ఈ మధ్య చాలా వస్తున్నాయి, చాలా మంది బ్రీడ్ చేసేసరికి బయటకు వచ్చేస్తున్నాయి. కానీ ఇంతకు ముందు చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ తక్కువ పీపుల్స్ దగ్గర ఉండేవి. అందరు కూడా బయట నుండి ఇంపోర్ట్ చేయించుకొని తీసుకొచ్చిన డాగ్స్ ఇవన్నీ మన దగ్గర బ్రీడ్. ఇది మేల్ ఫీమేల్ ప్రైస్ అలా అలా ఉంటుంది, డిఫరెంట్ ఉంటదండి దీంట్లో ప్రైజెస్ కూడా. దీంట్లోని కాదు ఏ బ్రీడ్ లో అయినా కూడా కొద్దిగా మేల్ కి డిమాండింగ్ తో ఉన్నట్టు ఉంటాయి. ఫీమేల్ వచ్చేసి కొంచెం తక్కువ ప్రైస్ లోనే ఇచ్చేస్తా ఉంటారు. ఎందుకంటే ఫీమేల్ ని చాలా తక్కువ మంది తీసుకుంటారు. యాక్చువల్లీ చూస్తే ఏంటి అంటే ఫీమేల్ పెట్టుకోవడమే బెటర్. అందరూ ఫీమేల్ కి ఒక 15 days సైకిల్ పీరియడ్ ఉంటది. అలాంటి టైంలో ఇబ్బంది పడతాము అన్నట్టు ప్రతి ఒక్కరు మేల్ తీసుకుంటారు అనమాట. సో అట్లా మేల్ ప్లేస్ లో ఫీమేల్ తీసుకున్నా కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటది ఫీమేల్. అండ్ మనతో రిలేషన్ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. సమ్ టైమ్స్ మేల్ ఏంటి అంటే టెంపర్మెంట్, ఇంకా మేల్ టెంపర్మెంట్ అనేది ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో చూపిస్తుంది కన్ఫామ్ గా. మరీ అంత మన మీద పడి కరవడాలు కొరకడాలు అన్నట్టు ఏమి ఉండదు. బట్ దాని యాటిట్యూడ్ అది మెయింటైన్ చేసుకుంటది. ఫీమేల్ అనుకోండి నార్మల్ గా ఉంటది. ఇవన్నీ కేన్ కోర్సో పప్పీస్ ఇవి. దీని ఏజ్ కూడా వచ్చేసి 35 days అండి ప్రెసెంట్. 35 days ఓల్డ్. 35 days. మన అలవాటు చేసుకుంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ అట్లాగే ప్రొటెక్టివ్గా చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది మనకి. దా బెట కాలిదా దా. ఇప్పుడు ఇది వాక్ కూడా చాలా డిఫరెంట్గా చేస్తుంది. అంటే లైక్ ఇది హంటింగ్ డాగ్ లాగా అనమాట యూజ్ చేసేది, చాలా రాయల్గా. అండ్ అది లైక్ ఎట్లా అంటే చీతా లాగా వాక్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఫ్రీగా వదిలేసినామంటే లుక్స్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది సరౌండింగ్స్లో ఏముంది మన చుట్టూ. ఓకే. పైనకి ఎక్కేస్తూ ఉంటాయి. వెరీ ఫ్రెండ్లీ ఆడుకోవడం కూడా. మీరు మన దగ్గర ఏంటి అంటే లైవ్లో మదర్తో చూసి పప్పీస్ తీసుకోవచ్చు. చాలామంది ఏంటి అంటే బయట నుండి పప్పీస్ తీసుకొచ్చి ఎక్కడి నుండో తీసుకొస్తారు. మదర్ ఎక్కడ ఉంటుందో ఫాదర్ ఎక్కడ ఉంటుందో తెలియదు, వాటికి ఏం ప్రాపర్గా ఫీడ్ ఇస్తున్నారో తెలీదు. సో తీసుకునే పెట్ పేరెంట్ ఎవరైనా కూడా పప్పీస్ని డైరెక్ట్గా కెనల్కి విజిట్ అయ్యి ఒక బ్రీడర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర పప్పి ఎంత యాక్టివ్గా ఉంది, ఫీడింగ్ ఎట్లా తీసుకుంటుంది, అవన్నీ చూసి తీసుకుంటే మీకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట ఫ్యూచర్లో. సో వీటి మదర్ ఫాదర్ ఇక్కడే ఉన్నాయా? ఇక్కడే ఉన్నాయండి, మన దగ్గరనే బ్రీడ్ అయినాయి కంప్లీట్ గా. మదర్ ఫాదర్. ఇది వచ్చేసి లాబ్రాడోర్ అండి. ఇది ల్యాబ్ అంటారు చూడండి, చాలా మంది ఇదే పెట్టుకుంటారు ఎక్కువ. వెరీ ఫ్రెండ్లీ ఉంటాయి పిల్లలతో గానీ, ఇంట్లో చాలా టైం పాస్ అవుతా ఉంటాయి, చాలా కామ్ గా ఉంటాయి. అరుస్తా అంటే వేరే కొత్త వాళ్ళని చూసినాయి అంటే మాత్రం అరుస్తాయి ఒకసారికి. ఇంకా నార్మల్ గా ఇది మదర్, దాని మదర్ అండి ఇది. మదర్. ఇది వచ్చేసి ఛాంపియన్ అర్జున్ అని చెప్పేసి ఉన్నాడు, అర్జున్ డాటర్ అనమాట. ఇది ఫస్ట్ టైం బ్రీడ్ అయింది. ఫస్ట్ టైం బ్రీడ్ అయ్యి ఇవి ఫస్ట్ పప్పీసే, ఫస్ట్ లిటర్. దీనంతా ఇప్పుడు ఇది ఫీమేల్ అండి మదర్. మేల్ వచ్చేసి మీకు కొంచెం దీనికంటే ఇంకా హెవీగా ఉంటది, చూసారు కదా కాల. వాడు ఫాదర్. పప్పీస్ కూడా సేమ్ దానిలాగే వచ్చాయి, అందుకే మీకు కంప్లీట్ గా. ఎక్కువ ఫాదర్ పోలికతో పుట్టింది కాల. చాలా మంది అంటే బ్లాక్ లవర్స్ చాలా ఎక్కువ ఉంటారు అనమాట. నాకు కూడా చాలా ఇష్టం బ్లాక్ అనేది. రెగ్యులర్ ఫాన్ కలర్ కంటే బ్లాక్ కలర్ అనేది చాలా ఎక్కువ బాగుంటది చూడ్డానికి కూడా. ఇగదా బేటా, ఇగదా దా దా, జంప్ జంప్ జంప్, కోకో. ఇగో చూడిగో, పోయి పో పో పో. వెరీ గుడ్ బాయ్. దా 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 దా. ఓకే, ఇగో చూడు, ఇప్పుడు దూరం వేస్తా. ఎక్కడికి పోయింది? ఇక ఇక్కడే ఉంది. ఇగో ఇగో
ఇప్పుడు చూడిగో తీసుకురా కమ్. ఇది వచ్చేసి షిడ్జు బ్రీడ్ అండి, కంప్లీట్ టాయ్ బ్రీడ్. ఎవరైనా దీన్ని ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ మధ్య చాలా మంది తీసుకుంటున్నారనమాట వీటిని. ఏంటంటే మీకు క్యారీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఈవెన్ దో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా ప్లేఫుల్గా ఉంటుంది. ఇంట్లో ఎవరున్నా కూడా దీన్ని మెయింటైన్ చేయవచ్చు అండి, ఆడుకోవడానికి కానీ పిల్లలున్నా మెయింటైన్ చేసుకోవచ్చు. దీనికి వాకింగ్ రిక్వైర్మెంట్ అనేది ఏముండదు అండ్ వెరీ లో మెయింటెనెన్స్ ఉంటుంది దీనికి. ఫుడ్ విషయంలో మనం చేసుకోవాల్సింది ఒక్కటే అండి, గ్రూమింగ్ వర్క్ అనేది ఒకటి ఉంటుంది అంతే. దీనికి వీక్లీ ట్వైస్ అన్నా మనం గ్రూమ్ చేసుకొని కోమ్ చేసుకుంటే సరిపోతుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. వెరీ ఫ్రెండ్లీ బ్రీడ్. ఏ కోకో, ఇది వచ్చేసి మన దగ్గర స్టడ్ మేలు, దీని పప్పీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక వీటి వ్యాక్సినేషన్ ఎలా ఉంటుంది, ఎన్ని డేస్కి ఇవ్వాలి, ఎన్ని ఇవ్వాలి? ఓకే, సో వీటికి స్టార్టింగ్ ఏంటి అంటే 30 days ఓల్డ్కి మేము పప్పీ డిపి అని చెప్పేసి ఏ బ్రీడర్ అయినా కూడా పప్పీ డిపి అని ఒక వ్యాక్సిన్ ఉంటుంది అనమాట. అది వేసేస్తాము. అది వేసేసిన తర్వాత మీరు 21 daysకి ఫస్ట్ వ్యాక్సిన్ ఉంటుంది, 9-in-1 or 7-in-1. అది మీరు వెటర్నరీ దగ్గర తీసుకెళ్తే ఆయన వేస్తాడు అనమాట. అరౌండ్ 45 days ఓల్డ్కి మనకి ఫస్ట్ వ్యాక్సిన్ అయిపోయిద్ది. అండ్ ఫస్ట్ వ్యాక్సిన్ అయిన నెక్స్ట్ 28 daysకి సెకండ్ వ్యాక్సిన్ ఉంటుంది అనమాట. అదే రిపీటెడ్గా వేస్తారు. సో సెకండ్ అయిన తర్వాత 28 daysకి థర్డ్ వ్యాక్సిన్ ఉంటుంది, అది వచ్చేసి యాంటీ రాబీస్. మనం మెయిన్ ప్రాపర్గా ఈ 3 vaccines అనేవి ఏ పెట్టుకైనా వేసుకోవాల్సింది కంపల్సరీ. ఎందుకంటే అవి వేసుకుంటేనే మనకు పెట్ అనేది హెల్తీగా లాస్ట్ మనతో 14 years 15 years ఎలాంటి డిసీజ్ రాకుండా చాలా హెల్తీగా ఉంటుంది. వ్యాక్సినేషన్ మిస్ చేసుకున్నాము అంటే చాలా సివియర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో ఎవరికైనా కూడా చెప్పేది ఏంటి అంటే ఆన్ ద టైం ప్రాపర్గా వ్యాక్సినేషన్ చేసుకుంటే సరిపోయిద్ది. అండ్ ఎట్ ఎ టైం ఎవ్రీ మంత్ మీరు డీవార్మింగ్ కూడా చేసుకోవాలి పెట్కి. డీవార్మింగ్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే ఒక లిక్విడ్ ఉంటుంది, దాన్ని వీటికి స్టమక్లో నోట్లో ఇవ్వాలి అనమాట. దానివల్ల వీటి స్టమక్లో ఉండే వామ్స్ అవి ఇవన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. దాంతో ఇది ఫీడింగ్ తీసుకోవడం హెల్తీ అవ్వడం ఉంటుంది అనమాట. మెయిన్ డీవార్మింగ్ అండ్ మస్ట్, వ్యాక్సినేషన్ మస్ట్. ఇంకా నార్మల్గా ఎవ్రీడే డైట్ రెగ్యులర్గా మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ 3 times డైట్ సరిపోయిద్ది చిన్న ఏజ్లో ఉన్నప్పుడు. అదే మనకు అడల్ట్ ఏజ్ వచ్చిన తర్వాత మార్నింగ్ అండ్ నైట్ 2 times ఫీడ్ చేస్తే సరిపోయిద్ది. ఈ మనకు స్పెసిఫిక్గా ఈ మీడియం బ్రీడ్స్కి టాయ్ బ్రీడ్స్కి వాకింగ్ రిక్వైర్మెంట్ అవసరం లేదు. ఏవైతే లార్జ్ బ్రీడ్స్ ఉంటాయో వాటికి కంపల్సరీ ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్ తీసుకెళ్ళాలి. మీ దగ్గర ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయండి? ఇప్పుడు మన దగ్గర పెట్ బోర్డింగ్ ఉందండి, పెట్ బోర్డింగ్ కూడా తీసుకుంటాను నేను. ఇప్పుడు లైక్ మీ దగ్గర పెట్ ఉంటుంది, ప్రతి ఒక్కరు పెట్ని పట్టుకొని ట్రావెల్ చేయలేరు, చాలా మంది ట్రిప్స్కి వెళ్ళాలి అనుకుంటారు. సో అలాంటి టైంలో మా దగ్గర తీసుకొచ్చి పెడితే మీరు ఎన్ని డేస్ వెళ్తే అన్ని డేస్ మేము మీరు ఎలా చూసుకుంటారో ఆ పెట్ని మేము ఇంట్లో పెట్టుకొని అలాగే చూసుకుంటాము. కేజ్లో పెట్టడము లీజ్తో కట్టేయడము అన్నట్టుది ఏం ఉండదు. వెరీ ఫ్రెండ్లీగా అన్ని పెట్స్తో వదిలేసి మార్నింగ్ ఈవినింగ్ కెనాల్కి వాకింగ్కి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో వాటిని పెట్టుకొని చూసుకుంటాం అనమాట. సో పెట్ బోర్డింగ్ ఉంది దానికి. అండ్ ఎట్ ఏ టైం మీకు ఎవరి దగ్గరన్నా ఫీమేల్స్ ఉండి లేదంటే మేల్స్ ఉన్నా కూడా నేను మేటింగ్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఆల్ ఓవర్ బ్రీడ్స్ మన దగ్గర కెనాల్ రిజిస్ట్రేషన్ పప్పీస్ అనేవి ప్రతిదీ ఎనీ టైం అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ మన దగ్గర పప్పీస్ లేనప్పుడు కూడా మనం బయట నుండి అంటే సర్కిల్లో ఉన్న మంచి బ్రీడర్స్ దగ్గర నుండి, ఎందుకంటే చాలామంది కస్టమర్లు వాళ్ళకి జెన్యున్ బ్రీడ్ దొరకడానికి కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట, మీరే ఇప్పించండి జెన్యున్గా ఏదైనా చూసి పెట్టండి అన్న టైంలో మనం చూసి కస్టమర్కి ఇంకా మన దగ్గర లేనప్పుడు లేని రిక్వైర్మెంట్లో జెన్యున్గా ఎవరి దగ్గర ఉన్నాయని చూసి అక్కడ నుంచి తీసుకొని నేను ఇస్తాను వాళ్ళకి కూడా. ఎనీ టైం మీకు ఏ పప్పి కావాలి అని అడగచ్చు మీరు. ఓకే, సో ఎక్కడికైనా సరే డెలివరీ అనేది ఉంటుంది? ఉందండి, ఆల్ ఓవర్. అంటే నేనేంటి అంటే ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాము, బై ఫ్లైట్ పంపిస్తాను. నేను నా పిల్లల్ని పర్టికులర్గా ఏంటి అంటే ఇక్కడ నుండి మనకి ఎక్కడైనా 3-4 hours జర్నీ డిస్టెన్స్లో ఉంది అంటే నేను పంపిస్తాను. అంతకంటే ఎక్కువ ఉంది అంటే కొంచెం పప్పి సిక్ అయిపోయింది, ఎందుకంటే ఇమీడియట్లీ మదర్ నుండి మనం సైడ్ చేస్తాము. అండ్ పప్పి ఎలోన్గా ట్రావెల్ చేస్తుంది, ట్రావెల్ స్ట్రెస్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ ఆ జర్నీలో మళ్ళీ ఎవరిని చూడదు ఆ పప్పి. ఇంకా ఇమీడియట్గా పెట్ పేరెంట్కి వెళ్ళిపోయేసరికి కొత్త ఫేసెస్ ఉంటాయి, వాళ్ళకి కూడా పప్పికి కూడా కొత్త ఫేసెస్ ఉంటాయి. అది కొంచెం సిక్ అయిపోయినట్టు ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ లాంగ్ డిస్టెన్స్లో ట్రావెల్ చేయనివ్వను. దగ్గరలో ఉన్నాయి 3-4 hours అంటే పంపిస్తాను. ఒకవేళ పర్టికులర్గా కొంత రిక్వైర్మెంట్ ఉంటుంది. రీసెంట్గా అనురాగ్ సార్ అని చెప్పి డాక్టర్ అనమాట, తను అజ్మీర్లో ఉంటాడు, రాజస్థాన్ జైపూర్ అజ్మీర్. వాళ్ళకి మన గురించి తెలుసు.
సో వాళ్ళు అడిగారనమాట పర్టికులర్గా, లేదండి నాకు మీ కెనాల్ నుండే మీరు బ్రీడ్ చేసిన పప్పి కావాలి అంటే, సో సర్లే అని చెప్పేసి వాళ్ళకి మన పప్పినే ఫ్లైట్లో వేసినా కూడా ఫ్లైట్లో పంపిస్తే ఏంటి అంటే మనం కార్గోలో పెడతారనమాట పప్పీస్ని. అక్కడ కూడా వాటికి సఫోకేటింగ్ ఉంటుంది అని చెప్పేసి నేను ట్రైన్ ఫస్ట్ ఏసీ బుక్ చేయించి దాంట్లో పర్సన్ ఇచ్చి పంపించి డెలివరీ చేయించాను నేను. సో అట్లా చాలా మంది ఉన్నారు, వెయిట్ చేసి మరి తీసుకుంటారు మన దగ్గర నుండి. ఏంటంటే ప్రాపర్గా మీ దగ్గర నుండి కావాలి అంటే తీసుకుంటాము. సో చూసి తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఎట్ ఏ టైమ్ నేను ఇండస్ట్రీలో కూడా ఇచ్చాను కొందరికి, వెల్ నోన్ సింగర్స్కి ఇచ్చాను, డైరెక్టర్స్కి ఇచ్చాను, యాక్టర్స్కి ఇచ్చాను. సో తీసుకోవచ్చు ఎవరైనా కూడా, పెట్ పేరెంట్ ఎవరున్నా కూడా. ఒకవేళ నా దగ్గర కొనడానికి అన్నట్టు కాదు, కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎమర్జెన్సీ మెడికేషన్ ఏమన్నా అవసరం ఉన్నా కూడా నాకు కాల్ చేసి నా కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకొని మీరు నన్ను అడగొచ్చు. నేను గైడ్ చేస్తాను పెట్స్ని ఎలా గ్రో చేసుకోవాలి, ఏం డైట్ పెట్టాలి, ఎట్లా మెయింటైన్ చేయాలి. నాకున్న నాలెడ్జ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను ఎవరికైనా కూడా ఈజీగా. మరీ నేను దీంట్లో ఎక్స్పర్ట్ అని కూడా నేను చెప్పలేను, చెప్పుకోలేను కూడా. సో నాకున్న దాన్ని బట్టి నేను ఇంకా 10 మందికి హెల్ప్ చేయడానికి మాత్రం రెడీగా ఉంటాను పెట్స్ విషయంలో. ఓకే, అయితే చూసారు కదా ఎవ్రీథింగ్, ఇక్కడ ఎలాంటి బ్రీడ్స్ ఉన్నాయి, ఏం పప్పీస్ ఉన్నాయి అన్నీ మేము చూపించేసాము. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాము. అండ్ అలానే ఈ శ్రీ లక్ష్మీ కెనల్ది మీకు అడ్రస్ కూడా ఇస్తాం కాబట్టి మీకు ఎవరికైనా కావాలంటే మీరు ఖచ్చితంగా సుమిత్ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి. మరి ఎనీ టైం మీరు మీ పిల్లల్ని తీసుకొని కెనాల్ విజిట్ చేసుకొని పప్పీస్తో ఆడుకోవచ్చు, డాగ్స్తో ఆడుకొని కూడా వెళ్ళొచ్చు. అట్లా అని ఏం లేదు వచ్చి కొనుక్కోవాలి అన్నట్టు ఏముండదు. సో వచ్చి టైం స్పెండ్ చేయాలి అనుకున్నా, లేదంటే మీ పెట్స్ సోషలైజేషన్ కోసం మీకు పెట్స్ కావాలి, సో మీ పెట్స్ని తీసుకొచ్చి నా పెట్స్తో అలవాటు చేసుకున్నా కూడా నేను వాటి ఫ్రెండ్షిప్ అన్నట్టు వాటిని కూడా నేను మింగల్ చేస్తాను. సో పర్టికులర్గా అట్లా అన్నట్టు ఏం లేదా, ఒక పెట్ పేరెంట్ లాగానే నేను దీంట్లో ఉంది, బిజినెస్ పరంగా అన్నట్టు ఏం కాదు, జస్ట్ ప్యాషన్తోనే దీంట్లోకి వచ్చి దీంట్లో చేసేది అంతే, పెట్స్ గురించే. ఇంకా సో సుమిత్ గారి కైండ్ హార్ట్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. వేరే పెట్స్ వచ్చినా సరే తను అలౌ చేస్తారంట. ఇలాంటి వాళ్ళు చాలా కొద్ది మందే ఉంటూ ఉంటారు కదా. సో మీకు కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి. అండ్ అలానే ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తారు. అప్పటి వరకు చూస్తున్నాను ఆధాన్.